వంకాయ పచ్చడి చేసేద్దామా? నీట్‌గా కడిగిన 2 వంకాయల్ని పెద్దవి తీసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ వంకాయలకి అప్లై చేసేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయల్ని కాల్చుకోవాలండి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని వంకాయలు పెట్టి రెండు వైపులా తిప్పుతూ కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటమే. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కప్పులోకి కొద్దిగా చింతపండు వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. వంకాయల పైనున్న తొక్క ఈజీగా రావాలంటే వాటర్‌లోకి ఒక నిమిషం పాటు వేసుకొని అలా ఉంచండి. ఇప్పుడు తొక్క ఈజీగా వచ్చేస్తదండి. ఇలా తొక్క తీసేసుకున్న తర్వాత వంకాయలో పుచ్చులుంటాయి కదండీ! ఒకసారి చూసుకొని ఈ వంకాయల్ని మెత్తగా మెదిపేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ వంకాయ గుజ్జులోకి చిక్కగా తీసుకున్న చింతపండు గుజ్జు, కొద్దిగా బెల్లం, పసుపు, సాల్టు, కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు వేసుకోవాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర, 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఇంగువ, ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదండి. వేసిన వెంటనే ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఈ పచ్చడిలోకి పోపు అంతా వేసుకొని కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకొని తీసుకుంటమే. అంతే వంకాయ పచ్చడి రెడీ అండి. రైస్‌లోకైతే సూపర్‌గా ఉంటదండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసండి. ఇట్లు మీ గోదావరి అమ్మాయి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.